అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఏడాదిన్నర క్రితం జరిగిన ఫైల్స్ దహనం ఘటనలో సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి మదనపల్లిలోని మాధవరెడ్డి నివాసంలో తిరుపతి సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో సంచలనం కలిగించినటువంటి ఫైల్స్ దగ్ధం సంఘటనకు సంబంధించిన కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ కేసులో ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి మాధవరెడ్డి ఏపీ నిందితుడిగా ఉన్నాడు. అతని కోసము సిఐడి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకకాలంలో మదనపల్లిలోని రెడ్డి కాలనీలో ఆయన నివాసంలో మదనపల్లి సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా రొంపిచెరలో ఆయన స్వస్థలము, అక్కడ కూడా 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఆ 2 కళ్యాణ మండపాల్లో కూడా ఆయన కోసము మరో సిఐ ఆధ్వర్యంలో ఇది తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఈ సంఘటనకు సంబంధించి ఈ కేసులో అతను ముందస్తు బెయిల్ పొందడం జరిగింది. ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో సిఐడి అధికారులు అతని పైన కేసు మళ్ళీ నమోదు చేసి ఆ బెయిల్ ను రద్దు చేయాలని కోర్టుకు వెళ్లినటువంటి నేపథ్యంలో అతని కోసం ఇప్పుడు అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. యామిని. రైట్. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.